నీ పాపము కడిగివేయబడినటువంటి స్థితిలో నువ్వు జీవించాలి అంటే, దేవుని దగ్గర పరిశుద్ధునిగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు బాప్తిజం పొందాల్సిందే. ఏమాత్రం అనుమానం ఇందులో ఆవగింజంత కూడా లేదు. 0.00001% కూడా లేదు. కాబట్టి నువ్వు బాప్తిజం పొందితే నీ పాపాలు కడిగి వేయబడతాయి. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? మీరు తప్పు చేశారు, మీకు తెలుసు. తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు, తెలిసి చాలా చేస్తూ ఉన్నారు. వాటిలోంచి విముక్తి పొందకపోతే పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనే మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా, ఇటు టీవీలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, చూస్తున్న మీ అందరికీ ప్రభునామమున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమం వీక్షించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలో ఉన్నారని నేను తలస్తూ ఉన్నా. ఎందుకంటే మనము శారీరకంగా కొంచెం అనారోగ్యం కలిగితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ ఆత్మీయంగా అస్వస్థతకు మనం గురైతే మనము దేవుని దగ్గరికే వెళ్ళాలి. సరి అయిన డాక్టర్ని ఎలా ఎంచుకుంటామో, మనకు ఉన్నటువంటి దేవుళ్ళలో ప్రభువు దగ్గరకు మీరు రండి, ఆయన మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలలో పేర్కొనబడినటువంటి బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి అంశాన్ని మనము క్రమంగా జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం కదా. అయితే మనము ఇంతవరకు నేర్చుకున్నటువంటి మాటలలో బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది నేర్చుకున్నాం. ఏ రీతిగా బాప్తిస్మము తీసుకోవాలి అనేటువంటిది నేర్చుకున్నాం. అది వాస్తవమైనదా కాదా అని లేఖనాల్లో ఉన్నటువంటి మాటలను, ఆ మాటను బట్టి మనం ఏ రీతి బాప్తిస్మాన్ని తీసుకోవాలి అనేటువంటి అంశాలను కూడా మన మనసులలో, హృదయాలలో కలుగుతున్నటువంటి కొన్ని అనుమానాలను తీరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులే ఇంతవరకు బోధించాడు, మనం విన్నాము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అవును కదా? అయితే ఒక మాట, ఎందుకంటే మనము వాక్యాన్ని లోతుగా వెళ్ళేటటువంటి సమయమున కొన్ని ప్రశ్నలు మన హృదయాలలో తలెత్తుతూ ఉంటాయి. కొన్ని అనుమానాలు మన హృదయంలో ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి. అవును కదా? ఇంతవరకు నాకు ఏ అనుమానం కూడా రావట్లేదండి అసలు వాక్యం చదువుతుంటే అని అంటే, మనం వాక్యాన్ని ఒక పేపర్లో న్యూస్ చదివినట్లుగా చదువుకుంటూ వెళ్తా ఉన్నామేమో. ఆ పద్ధతి మానేయండి మీరు. ఇంకా ఒకవేళ అలానే మీరు చదివితే, ఏదో సండే స్కూల్ బిడ్డలకి చెప్పటానికి నేర్చుకున్నట్లుగా ఆ పద్ధతి వద్దు. ఇంకా మనం కొంత లోతుగా వెళ్తూ ఉన్నాం. బాప్తిజం తీసుకొని కొన్ని సంవత్సరాలు అవుతూ ఉంది, లేకపోతే దేవుని సన్నిధిలో మనం కనిపించడం ప్రారంభించి కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా మనం అక్షరాలు నేర్చుకుంటున్నట్లుగా ప్రభు దగ్గర నేర్చుకోవటం కాదు. ఆయన బోధను, ఆయన మాటలను వింటున్నాం. ఆయన మాటలను కూడా మనము ధ్యానపూర్వకంగా చదవాలి. ఈ మాట విన్నారు కదా, ధ్యానపూర్వకముగా ధ్యానం చేస్తూ చదవాలి. అప్పుడు ప్రభు మనకు ఎన్నో సంగతులు, గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. గూఢమైన సంగతులు అంటున్నామంటే లేఖనాలలో గూఢమైన సంగతులు, దేవుని యొక్క వాక్యములు గూఢమైన సంగతులు, దాచబడినటువంటివి, మర్మమైనవి, మరుగు చేయబడినటువంటివి ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చదువుతూ ఉంటే, నేర్చుకుంటూ ఉంటే మన ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు
మనకు ఎన్నో బోధిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క మాట మనము ఒక్కొక్కటి చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానంగా ఉంటున్నప్పుడు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉంటే హృదయాలకు ఎంత సంతోషం కలుగుతుందండి. అసలు ఎంత ఆనందం అనిపిస్తుంది. ఒక మర్మము తెలుసుకుంటే, ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటే మనకు చాలా ఆనందం. అందుకని లేఖనాలు జాగ్రత్తగా చదువుదాము, ధ్యానపూర్వకంగా ఉందాము, జాగ్రత్తగా విందాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము నేర్చుకున్నటువంటి ఈ యొక్క అంశాలలో బాప్తిస్మము చిన్నపిల్లలకు ఇస్తూ ఉన్నారు, మరలా పెద్ద అయిన తర్వాత కూడా తీసుకుంటా ఉన్నారు. పెళ్ళికి బాప్తిజం తీసుకుంటే అది రక్షణ బాప్తిజం కానేరదు కాబట్టి, అవ్వదు కాబట్టి మళ్ళీ మనం బాప్తిజం తీసుకోవాలి అని వాక్య సత్యము తెలిసినటువంటి కొంతమంది సేవకులు వాటిని మాట్లాడుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. అటు రీతిగా మరలా బాప్తిజం ఇస్తూ ఉన్నారు. నేనున్నాను, నాకు పుట్టినప్పుడే చిలకరింపు బాప్తిజం ఇచ్చారు. ఆ తర్వాత 10th క్లాస్కి వచ్చినటువంటి సమయమున నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మరొక చర్చిలో మ్యారేజ్ అయిన తర్వాత దాదాపుగా 26 సంవత్సరాల వయసు అప్పుడు అనుకుంటా, ఆ చర్చిలో కన్ఫర్మేషన్ తీసుకుంటే అక్కడ ఆ చర్చి మెంబర్ అవుతాము అని, ఆ మెంబర్గా ఉంటే అక్కడ ఓటు వేయటానికి, చర్చిలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఓటింగ్ వస్తుంది, ఓటు హక్కు వస్తుందని అక్కడ మళ్ళీ నాకు కన్ఫర్మేషన్ లాగా ఇప్పించారు. ఆ తర్వాత మరొక సంవత్సరం వెళ్ళినాక 27వ సంవత్సరం అప్పుడు మరలా నీటిలో ముంచి లేపబడినటువంటి బాప్తిస్మాన్ని, వాక్య రూపకమైన బాప్తిస్మాన్ని నేను మళ్ళీ పొందుకున్నాను. ఇదేంటండి, ఇన్ని బాప్తిస్మాలు, ఇన్ని కన్ఫర్మేషన్లు అవసరమా? అవసరమే. ముందు తీసుకునేవన్నీ కూడా ఆచార ప్రకారంగా ఉన్నాయేమో, కానీ నా రక్షణకు సాదృశ్యమైనటువంటిది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నేను బాప్తిజం పొందింది ఆ చివరిలో తీసుకున్న బాప్తిజమే. ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా బాప్తిజము నేను తీసుకుంటే కొంతమంది అడగవచ్చు కూడా. ఎట్లా అడుగుతారు? వాక్యాన్ని చూపించి అడుగుతూ ఉంటారు. చూడండి, ఎఫ్ఎసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతా ఉన్నా. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసుకొని చూడండి. అవసరమైతే వాక్యాన్ని రాసుకోండి, అవసరమైతే అని కాదు, మీకు చాలా ఉపయోగపడుతుంది కదా, నోట్స్ లాగా ఉంటాయి. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచనం, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. చదివారా? విన్నారా వాక్యం? నేను చదివింది లేకపోతే మీరు చదివారు కదా. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఒకటి ఉన్నది ప్రాముఖ్యంగా. ప్రభువు ఒక్కడే అన్నారు. అవును, యేసయ్య ఒక్కడే రక్షకుడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు, అంగీకరిస్తున్నాం. విశ్వాసం కూడా ఒక్కటే, అవును. కానీ తర్వాత వ్రాయబడినటువంటి మాట, పౌలు అంటున్నటువంటి మాట విన్నారు కదా, బాప్తిస్మము ఒక్కటే అంటా ఉన్నాడు. అవును కదా. ఇప్పుడు వాక్యము సత్యమా? నేను 4 సార్లు బాప్తిజం తీసుకోవటం ముఖ్యమా? ఈరోజు మీరు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు కదా అన్న, అయ్యా మీరు వాక్యం చెప్తున్నారు, మంచిదే. కానీ వాక్యములో ఉన్నటువంటి దానిని మీరు విరుద్ధంగా ఎందుకు నడిచారు? బాప్తిస్మము ఒక్కటే అనేటువంటి ఆ మాట వ్రాయబడింది కదా. చిన్నప్పుడు తీసుకున్నానన్నారు, 10th క్లాస్ అప్పుడు కన్ఫర్మేషన్ అన్నారు, ఆ తర్వాత 26వ సంవత్సరంలో బాప్తిజం అన్నారు, మళ్ళీ 27వ సంవత్సరంలో మళ్ళీ ఆ కన్ఫర్మేషన్ అన్నీ వదిలిపెట్టి మళ్ళీ నీటిలో ముంచబడినటువంటి బాప్తిజం అంటున్నారు. ఇన్ని అవసరమా మీకు? ఆ తర్వాత మీరు వాక్యానికి
మీరు ప్రకటిస్తున్నారు, ఇప్పుడు వాక్యం నేర్చుకున్నారు కాబట్టి వాక్యములో ఇట్లాగా బాప్తిజం ఒక్కటే అనేటువంటి మాట ఉన్నది. మరి దేవుని దగ్గర మీరు క్షమాపణ పొందారా? ఎందుకు దేవుని దగ్గర క్షమాపణ పొందారంటే మీరు వాక్యానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నారేమో కదా. ఇంకా ఇప్పటికీ కూడా మీరే ప్రకటిస్తూ ఉన్నారు, వివాహానికి బాప్తిజం తీసుకున్నారు కానీ చెల్లదు, రక్షణ బాప్తిజం తీసుకోవాలంటున్నారు. మరి బాప్తిజం ఒక్కటే అని లేఖనంలో పౌలు భక్తుడే వ్రాశాడు. మీరు పౌలు కంటే శ్రేష్ఠులా? పౌలు కంటే మీరు గొప్పవారా అని చాలామందికి హృదయములలో ఆలోచన కలుగుతుందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనం మనము చదవాలి, జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఈ మాట బాప్తిజం ఒక్కటే అనేటువంటి మాట పౌలు రాశాడు. 100% పౌలే రాశాడు. ఎందుకంటే ఆ ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో బైబిల్లో మీరు చూస్తే ఆ పత్రిక పైన ఎఫ్సీలకు రాసిన పత్రిక అనేటువంటి ఆ బోల్డ్ లెటర్స్లో పెద్ద అక్షరాలు ఉన్నాయి కదా, దాని పైన వ్రాయబడినటువంటి మాట ఏంటి? అపోస్తులుడైన పౌలు ఉంది కదా. అంటే అపోస్తులుడైన పౌలు ఎఫెసు అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘానికి, సంఘ బిడ్డలకు ఈ పత్రిక పౌలు రాశాడని తెలియజేస్తావు. అంటే పౌలే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వాడే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నడిపించబడి హతసాక్షిగా అయినటువంటి పౌలే సంఘానికి ఈ మాట వ్రాశాడంటే పౌలు వ్రాసింది వాస్తవమా, లేకపోతే మీరు మాట్లాడుతున్నది, మీరు చేస్తున్నది వాస్తవమా? ఏది కరెక్ట్ అండి అనేటువంటి ఒక అనుమానం కూడా రావాలి. వస్తేనే మనకు ఆ మాట ఎందుకు వ్రాయబడింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అవును కదా. అనుమానం రాకపోతే, ఆలోచన అనేటువంటిది రాకపోతే దాని ఉద్దేశాన్ని మనము లోతుగా గ్రహించలేం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మాట మనం 100% నమ్మాల్సిందే. ఎందుకు ఎలా అనేటువంటిది మనం ప్రభువుని ప్రార్థనలో అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. ఒకవేళ ఆయనకు సమాధానం చెప్పటము ఇష్టము లేకపోతే పౌలుతోనే అన్నట్లుగా నా కృప నీకు చాలు నాయనా, నా కృప నీకు చాలు. పౌలు ప్రార్థన చేశాడు, అయ్యా నా శరీరంలో ఈ యొక్క అనారోగ్యం ఉంది అంటే దేవుడు స్వస్థపరుస్తాడేమో, ఎందుకంటే పౌలు ద్వారా అనేక మంది స్వస్థపరచబడ్డారు అని పౌలు ఆశపడ్డాడు. కానీ మూడోసారి ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటే పౌలు ఇంకా దాని గురించి మాట్లాడాల. మనం దేవుడి సన్నిధిలో ఈ మాట నేర్చుకోవాలి. మనకు అనుమానం రావాలి, ప్రార్థనలో దేవుడిని అడగాలి, సేవకుల ద్వారానో, దేవుడి స్వరము ద్వారానో, దర్శనం ద్వారానో, ఒక పాట ద్వారానో, మ్యాగజైన్లోనో, పాంప్లెట్ ద్వారా ఏదో ఒక రీతిగా మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ బాప్తిసం ఒక్కటే అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. బాప్తిసం అనేటువంటిది ఒక్కటే, దేవుని యొక్క మాట కరెక్టే. అయితే ఈ మాట మనం చదివినప్పుడు ఈ మాట అసలు ఎవరికి రాశాడు పౌలు అంటే ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి, ఎఫ్సీలకు రాశాడు. అవును కదా. ఆ పత్రిక పేరే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక. అంటే ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటను వాస్తవంగా పౌలు భక్తుడు రాసినటువంటి వాడుగా ఉన్నాడు. మీకు ఇక్కడ మరొక మాట అనుమానం కూడా కలగవచ్చు. ఎఫెసు సంఘానికి మాట రాశాడంటున్నారు. ఎఫెసు సంఘానికి ఎందుకు రాశాడు, అసలు ఎందుకు రాయవలసి వచ్చింది అనేటువంటిది కూడా మనము అనుమానంతో దానిని ఆలోచన చేస్తే అప్పుడు ప్రభువు
మనకు చక్కగా క్లారిటీ ఇచ్చేవాడుగా ఉన్నాడు. క్లారిటీ ఇస్తున్నాడు అంటే దేంట్లో, ఎలాగా అంటే వాక్యంలోనే. మనకు దేవుని యొక్క వాక్యం మనకు మొత్తము కూడా ఒకే చోట వ్రాయబడి ఉండదు. బైబిల్లో ఉన్నటువంటి ఒక పరమ సత్యం ఇది. ఒక వాక్యం మనం చదివితే దానికి సమాధానము దాని తర్వాత వచనాల్లోనో తర్వాత అధ్యాయంలోనో మనకు కనపడదు. యెషయా ప్రవక్త ఒక మాట అంటాడు, దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే కొంత ఇక్కడ ఉంటుందంట, కొంత అక్కడ ఉంటుందంట. అంటే ఒకే దగ్గర బైబిల్ గ్రంథంలో సమాధానం ఉండదు. ఎఫెసు సంఘానికి వ్రాసినటువంటి చోట కొన్ని మాటలు తెలియజేస్తాడు. దానికి సంబంధించినటువంటి ఆలోచన ప్రకటన గ్రంథంలో ఇస్తాడేమో, లేకపోతే ఆది కాండంలో మనకు వచ్చినటువంటి అనుమానాన్ని దేవుడు లూకా సువార్తలో తెలియజేస్తాడేమో, పత్రిక ద్వారా తెలియజేస్తాడేమో. అవును కదా. దేవుని యొక్క వాక్యం మనము అందుకే ఒక్క చోట చదివి దానిని కన్ఫర్మేషన్గా తీసుకోకూడదు. ఇదే దీని అర్థమని ఎప్పుడు కూడా భావించకండి. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ఈ సంగతి మీకు చాలాసార్లు నేను చెప్పాను కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ మన ఆ రెఫరెన్స్లోకి వెళ్తే మనకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ముందు కొనసాగుతా ఉన్నా. యెషయా గ్రంథంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేసినటువంటి సత్యములో ఎఫెసు సంఘానికి పౌలు బాప్తిసం ఒక్కటే అనేటువంటి మాట ఎందుకు వ్రాయించాడు అంటే, అపోస్తుల కార్యముల గ్రంథములో ఒక సందర్భము మనము చూడవచ్చు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనాలను చదువుతా ఉన్నాను. చూడండి, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. ఇక్కడ ఆగుదాం. ఎందుకు ఇక్కడ ఆగుదామన్నానంటే, మనం చదివినటువంటి ఈ మొదటి వచనంలో పౌలు ఎక్కడున్నాడు అంటే, పౌలు పై ప్రదేశములలో సంచరించి అని తెలియజేసి ఏమంటున్నాడు, ఎఫెసునకు వచ్చి. పౌలు వేరే ప్రదేశంలో సంచరించాడు, దానిని విడిచిపెట్టాడు. కొరింథు పట్టణంలో సంచరించాడు, అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు, ఎఫెసు పట్టణానికి వచ్చాడు. నేను విజయవాడలో బయలుదేరాను, హైదరాబాద్ వెళ్ళాను. ఎక్కడి నుంచి వచ్చాను అంటే, విజయవాడలో బయలుదేరి అక్కడ దాన్ని విజయవాడని విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చాననే చెప్తాను కదా. నేను విజయవాడలో ఉన్నాను, హైదరాబాద్లో 2 స్థలాలలో ఒకే సమయంలో ఉండగలనా? ఉండలేను. ఎందుకంటే నేను మట్టి దేహాన్ని ధరించుకున్నా. అవును కదా. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే ప్రపంచమంతటా ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి మీ దగ్గర ఉన్నారు. ఇదే సమయమున యుఎస్లో లేకపోతే వేరే ప్రాంతంలో ఈ యొక్క వర్తమానాన్ని యూట్యూబ్లో వింటున్నటువంటి వారిలో అక్కడ కూడా ఉంటా ఉన్నాడు. అవును కదా. ప్రభువుకి సమస్తం సాధ్యమే. కానీ పౌలు మానవుడుగా ఉన్నాడు, మట్టి దేహంతో ఉన్నాడు కాబట్టి అది సాధ్యము కాదు. అయితే అంశంలో మనం వెళితే అక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఆ సత్యములో ఎఫెసు ప్రాంతానికి పౌలు వచ్చాడు. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని చూచి పౌలు మాట అడగల. ఎవరిని అడుగుతున్నాడు? అక్కడ ఉన్న కొందరు శిష్యులను చూచి. ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. శిష్యులంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు మార్చబడినవా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి
వారందరిని ఏం చేయాలన్నారు ప్రభువారు? అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటది? వారిని నా శిష్యులుగా చేయండి, వారిని క్రైస్తవులుగా మార్చండి, క్రైస్తవ మతంలోనికి మార్చండి అని లేఖనములో ప్రభువారు మాట్లాడలేదు. చాలామంది అంటూ ఉన్నారు ఈ రోజుల్లో, వీరు మత మార్పిడి చేస్తున్నారండి, మతాన్ని మారుస్తున్నారు. మతం మార్చట్లా వాక్యము. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మతాన్ని కాదు మారుస్తుంది. మతము, కులము ఇవన్నీ మానవులు పెట్టుకున్నవే, మానవులు సృష్టించుకున్నవే. ప్రియదేవుని బిడ్డలారా, సత్యం చూడండి, వాక్యాన్ని జాగ్రత్తగా విని మీరు నిర్ణయం తీసుకొని మాట్లాడాలి. మనం ప్రభు అంటే ఎవరు? ఆయన అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యము. ప్రభువారు సత్యము అయినటువంటి వారుగా ఉన్నారు. ఆయన అబద్ధం కాదు కదా. అటువంటి సత్యమై ఉన్నటువంటి దేవుని దగ్గరకు వాళ్ళు వస్తున్నారు, కానీ మతంలోనికి మారట్లా. ఇక్కడ శిష్యులంటే వాళ్ళు ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభుతో నడుస్తున్నటువంటి వారు, ప్రభు మతంలో చేరినటువంటి వారు కాదు అక్కడ అర్థం. ఆ శిష్యులతో అంటే వాళ్ళకి వాక్యంతో అనుబంధం ఉంది, ప్రభువుతో నడుస్తున్నటువంటి అనుబంధం ఉంది. అయితే ప్రభువు అక్కడ పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న అడిగించాడు. ఏమన్నాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, 2వ వచనంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళు చెప్తున్నటువంటి సమాధానం కూడా అక్కడ లేఖనంలో చెప్తా ఉన్నారు. ఏమంటున్నాడు అక్కడ పౌలు? వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పింది. వాళ్ళు స్పష్టంగా సమాధానాన్ని కూడా ఇచ్చారు. మీరు పరిశుద్ధాత్మను పొందారా విశ్వసించినప్పుడు? దేవుని యొక్క మాటలు విశ్వసించారు కదా. ఈ యొక్క సువార్తను యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు, పాపముల నిమిత్తమైన చనిపోయారు, శిక్షించబడి చనిపోయారు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచారు, ఆయన కార్యాలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఇవన్నీ మీరు నమ్మారు. మీలో కొంతమంది ఆ స్వస్థత కార్యాలు కూడా మీరు పొందారు. వీటన్నిటిని మీరు నమ్మారు, ప్రభు దగ్గరకు వచ్చారు, వాక్యాన్ని నమ్మారు, సత్యం అనుకున్నారు, మీరు విశ్వసించారు. మరి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని వాళ్ళని పౌలు భక్తుడు ఒక ప్రశ్న వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు వేసినటువంటి ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సంగతి సమాధానం ఏంటంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు, మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి సంగతి మాకు తెలియదండి. ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అన్నట్లుగా వారు సమాధానం ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాం, దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు చాలామంది సేవకులు. అయితే మనం ఎలా వింటున్నాము? వారు ఏం ప్రకటిస్తున్నారో అదే వింటా ఉన్నాం కదా. ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అదే. మాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అంటున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్నటువంటి సంగతి బోధించేటువంటి బోధకులు చెప్పలేదు అని అర్థం. అవును కదా. చాలామంది నేటి దినాలలో కూడా, నేటి సంఘాలు కూడా వేల సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో వందల సంఘాలు ఉన్నాయి. ఒక వీధిలోకి వెళితే ఇక్కడ ఒక చర్చి ఉంటుంది, ఈ ప్రక్కన ఒక చర్చి ఉంటుంది. ఒకళ్ళేమో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటారు, ఒకరేమో పరిశుద్ధాత్మ లేడు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి లాంటి వాడు అంటారు, ఒకళ్ళేమో ఆయన ఆదరణకర్త, ఆయన మాట్లాడేవాడు, ఆయన మనతో బోధిస్తాడు, ఆయన ఒక వ్యక్తి అని కూడా మనతో మాట్లాడతారు. మనం ఏది నమ్మాలి? మనం ఏది నమ్మాలి?
ఏ సంఘానికి వెళ్ళేవాళ్ళు ఆ సంఘ బోధనే నేర్చుకుంటా ఉన్నారు. అభిషేకము లేదంటారు కొంతమంది, భాషలు లేవంటారు. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో ఎవరి మీదైనా నింపినప్పుడు, అభిషేకించినప్పుడు వారు అన్య భాషలలో, దేవదూతల భాషల్లో మాట్లాడుతూ ఉంటే అదంతా ఒట్టిదేనండి. అవన్నీ ఏదో వాళ్ళు అలా చేస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారు, రకరకాల మాటలు మనం వింటా ఉన్నాం. చాలా బాధ అనిపిస్తుంది. మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో మేడగదిలో ఈ యొక్క పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, 12 మంది శిష్యులు, వారితో పాటు ఉన్నటువంటి వారు, ఆ 120 మంది దాకా ఉన్నటువంటి వారందరూ ఎట్లాగా అభిషేకించబడ్డారు, ఎట్లాగా అన్య భాషలలో వారు మాట్లాడారు. అవును కదా, నాకేదైనా అనుమానం వస్తే వాక్యంలో, ప్రభువా కొంతమంది ఇలా బోధిస్తూ ఉన్నారు, కొంతమంది అలా బోధిస్తూ ఉన్నారు, ఏది సత్యమో నువ్వు నాకు బోధించు ప్రభువా, నువ్వు నాకు తెలియచేయి నాయనా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా, విన్నారు కదా ఈ మాట, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు ఆయన మనకు బోధిస్తాడండి. మనము ఆ అనుభవంలో ఉండేట్లుగా చేస్తాడు, ఆ అనుభవంలో మనల్ని నడిపిస్తాడు. మనము నేర్చుకోవలసింది మనుషుల మాటలను కాదు, ఆ మనుషుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా మనము చాలా అంశాలు నేర్చుకోవాలి. మనుషుల ద్వారా నేర్చుకున్నటువంటి మాటలు, మనుషులు అంటే సేవకులే 50 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళుగా ఉండొచ్చు, కానీ వారి సొంత ఆలోచన, సొంత జ్ఞానముతో మాట్లాడితే సంఘమునకు క్షేమాభివృద్ధి కాదు, సంఘము క్షేమాభివృద్ధిలోనికి ఉండదు. పౌలు అంటాడు, నేను మీ అందరికంటే నేను ఎక్కువగా దేవుని స్తుతించా, అందరికంటే ఎక్కువగా నేను అభిషేకించబడ్డా, భాషలతో మాట్లాడాను అని పౌలే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. పౌలు కంటే శ్రేష్ఠులమా మనం? నీవు నేను పౌలు కంటే గొప్పవాళ్ళంగా ఉన్నామా? కాదు కదా. ఇందుని బట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, యేసు నామములో బాప్తిజం పొందుకుంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో, యేసు నామములో బాప్తిజం పొందుకుంటే మనం రక్షించబడతాం. ఆ రక్షణ అనుభవాన్ని మీరు కలిగి ఉండండి, కొనసాగించండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, మీకు వందనాలు నాయన. కార్యక్రమం చూసిన బిడ్డలందరినీ నాయన, ప్రతి ఒక్కరిని స్పాన్సర్ చేస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి వాక్య సత్యమును అనేకములు ప్రభువా నాయన తెలుసుకుని ముందుకు కొనసాగే కృపను మా అందరినీ దయచేయమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సదాకాలం ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి బలపరచు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.